హాయ్ అండి. అందరికీ గూడా చెవునొస్తుందని చెప్పి పొద్దున్నే వీడియో పోస్ట్ చేసినాను గదా! కొంతమందయితే ఆకు రసం పిండుకుంటే పోతదని చెప్పినారు. బావ అయితే తిట్టినాడు ఫోను జేసి. నాకు చెప్పాలి గదా! ఫోను జేసి ఇట్లుంది హాస్పిటల్‌కెళ్ళొచ్చాక అని చెప్పేసి. అమ్మ అయితే పాలు కాంచేసి, పొయ్యంతా శుభ్రం చేసి, నైటే సామాన్లు కడిగింది. ఒక్కటుంటే కడిగి పెట్టేసి, మాకైతే టీ ఇచ్చేసిందనమాట. నాకు బాలేకపోతే అమ్మకి పని తప్పదు. నాకదే బాధ అనిపిస్తుందనమాట. నేను బాగుంటే నేను చేస్తాను గదా అని చెప్పేసి. ఇదొచ్చేసి ఇంకా అమ్మ పాలు తేవడానికి బయటికెళ్ళింది. నిన్నటి పాలుంటాయి గదా! అవి పాలు కాంచేసింది. ఇవొచ్చేసి ఇంకా గోధుమ పిండి కలుపుదామని నేను బయటికి తీసినా. మా అమ్మ అయితే వద్దని చెప్పింది. ప్యాకెట్స్ ఇన్ని బ్రో ప్యాకెట్స్ కలిపి పెట్టేసిందనమాట. చెత్త అంతా ఒక చోట పెట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసి డాడీ మటన్ తెచ్చినాడు. మా నాన్నకి తెలియదు నాకు చెవును వస్తుంది అని చెప్పేసి మటన్ చూపిస్తా. నిన్న వీక్ కూడా మటన్ తెచ్చినామన్నాను కానీ చూపించలేదన్నమాట. చూపించినానా వీడియో పెట్టినా కదా? అవును వీడియో పెట్టినా. ఇదిగోండి మటన్ అయితే తెచ్చినాడు. ఈసారి మటన్ అయితే 3/4 కిలో తెచ్చినాడంట. నాన్నకి చేను వస్తుంది కదా, కొంచెం ఎత్తి పెట్టేసి మళ్ళీ చేద్దాము అని అయితే అనుకున్నాము. ఇంకా సామాన్లు ఉన్నాయి, తోమలేదు. నైట్ అన్నంది పప్పుచారు చేస్తాం నిన్న, అవి కూడా తోమలేదనమాట. తోమాలి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో. మా అమ్మ ఒక్కటి చేసుకోలేదన్నమాట పనులన్నీ కూడా. ఓకే, చపాతీ పిండి కలిపేది చూపిస్తా. నేనైతే గోధుమ పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నా క్వాంటిటీ, ఎందుకంటే మటన్ కదా, మటన్లోకి తింటారనమాట మా వాళ్ళు. ఉంటే మధ్యాహ్నం నైట్ ఏం తినేస్తామని చెప్పేసి. ఇది మార్నింగ్ అండి, ఎర్లీ మార్నింగే చిన్న వీడియో అయితే తీస్తూ ఉన్నాను నేను. ఎంత బాగాలేకుండా వీడియోలు మానుకోవా తిక్కలన్నా అనుకుంటారేమో. వీడియోస్ మానుకుంటే ఎట్లా చెప్పండి, మనకు అవర్స్ రావాలి కదా, అందుకని చెప్పేసి. వీడియో పెట్టిన తర్వాతనే సరిగా చూడట్లేదు. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, నాకు వ్యూస్ వస్తాయంటే. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూస్తారా చెప్పండి? ఎవరు చూడరు కదా, ఎవరు చూడరు. అది నేనైతే మాత్రం నా ఛానల్లో ఎవరివన్నా చూసేటప్పుడు ఓల్డ్ వీడియోస్ కనిపిస్తే చూస్తానన్నమాట. అట్లా అందరు నాలాగే ఉండాలని నేను అనుకోవట్లేదు, చెప్తా ఉన్నా. కనిపిస్తే చూస్తాను, పర్టికులర్గా వెళ్ళి చూసి అట్లా ఏం చేయను. కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూస్తాను అనమాట. ఈ సోదంతా మాకెందుకు, ముందు కలుపుకొని పిండిని చపాతి అంతే కదా, మీరు అనుకునేది కరెక్టే. నా సోదంతా మీకు ఎందుకులేండి. మొత్తానికైతే చపాతీ పిండిలో ఫస్ట్ ఇట్లా ఆయిల్ వేసుకొని అంత కలిపేసుకుంటాను, తర్వాత వాటర్తో కలుపుకుంటా. మేము కూడా అట్లే కలుపుకుంటాం. మేము వెయిటింగ్ కలుపుకుంటామా ఏమన్నా? అందరు అట్లే కలుపుకోరండి. ఎందుకంటే మొన్న చూసిన అనమాట, కొంతమంది పాలు వేసుకొని పెరుగు వేసుకొని అట్లా రకరకాలు కలుపుకుంటారంట. అంటే చపాతీ పిండి మెత్తగా రావడానికి. నా చెవిలో దూది ఉంది, మా అమ్మ రసం పోసి దూది పెట్టిందనమాట. అందుకు నా మాటలు నాకు రీసౌండ్ వస్తున్నాయి. మరి మీకు కూడా అట్లనే వినిపిస్తున్నాయా ఏంది? కొంప తీసి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఎట్లా వినిపిస్తున్నాయని నాకు అర్థం కాలేదు. చెవిలో దూది పెట్టుకొని వీడియో చేస్తా ఉన్నా. ఇంత అవసరమా అంటే అవసరమేనండి. కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది, లేదంటే రాదు కదా. అందుకు నా తిప్పలు. మొత్తానికైతే గోధుమ పిండి కలిపేసుకున్నా అండి. గోధుమ పిండితో పాటు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. అంటే గోధుమ పిండి గురించి కాదు, జస్ట్ ఒక చిన్న విషయం. ఏంటి అంటే చెప్పాలి అనిపించింది అనమాట. యూట్యూబ్ అనేది జస్ట్ ఏదో మనము పెట్టుకున్నాం కానీ, అంటే దానివల్ల మనీ ఇన్కమ్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఎవరికి సందర్భాలను బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా అందరం మనీ పర్పసే ఉంటామండి. ఎవరో కొంతమంది మాత్రమే ఇంట్లో పరిస్థితులు బాగాలేక పెట్టుకుంటారు. వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ మనీ ఎర్న్ చేయాలని అనుకుంటారు కదా. అందే చెప్తా ఉన్నాను. యూట్యూబ్లో ఊరికే అందరినీ నమ్మేసి మాట్లాడేసి చాలా జరిగాయి కదా. అందుకే చెప్తా ఉన్నా, ఏది కూడా మనసు వరకు తీసుకోకూడదు. జస్ట్ ఊరికే యూట్యూబ్ పర్పసే ఉండాలి. ఎక్కువ ప్రేమగా ఎక్కువ తీసుకున్నామంటే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకనంటే మనకంటే ముందు సీనియర్స్ అందరినీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదే కాదు, మనం చదివే కాలేజీలలో అయినా ఎక్కడైనా కానీ చెప్తూ ఉంటారు కదా, సీనియర్స్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి. మన జీవితం కూడా అంతే. మన పెద్దవాళ్ళని చూసి మనం ఏదైతే చేయకూడదు మన జీవితాలలో అని అయితే అనుకుంటామో, వాళ్ళ జీవితాలు మనకు ఉదాహరణ. కాబట్టి ఇవి కూడా యూట్యూబ్లో కూడా అందరికీ అదే. ఎందుకంటే కొన్ని కామెంట్స్ నాకు నచ్చట్లేదండి. మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, నాకు అవి నచ్చట్లేదు. అందుకని చెప్తా ఉన్నాను అనమాట. ఎవరి గురించి, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాము అని అంటే కొంచెం ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి. మేము కూడా అంతలోనే మాట్లాడుతున్నామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరికి అంత చనువు ఇవ్వను, మామూలుగా నార్మల్గానే మాట్లాడతాను. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తా. సరే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారని అంటే నేను బ్లాక్ చేస్తాను తప్ప నేను చెప్పాను. ఎందుకో చెప్పాలి అని అయితే అనిపించింది అనమాట నాకు, అందుకే చెప్తా ఉన్నాను. ఎందుకంటే మాకు కూడా ఫ్యామిలీ ఉంది, మాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి డైరెక్ట్గా చెప్పలేం కదా, ఎందుకంటే అందరు ఎనిమీస్ అయిపోతారు డైరెక్ట్గా చెప్పేస్తే. కొన్ని వర్డ్స్ నచ్చట్లేదనమాట, అందుకే చెప్తా ఉన్నా. అందుకే నేను ఎవరిని కూడా పెద్ద క్లోజ్గా తీసుకోను. జస్ట్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ పర్పసే ఉండాలి. అంటే మొన్నటి వరకు నాకు తెలియదు ఇట్లా ఉండాలని. నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే నాకు బుద్ధి వచ్చింది.
నిజంగా ఎవరిని కూడా హార్ట్ఫుల్గా తీసుకోవద్దండి. జస్ట్ ఊరికే యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతేనండి. ఈ యూట్యూబ్ ఆపేస్తే వాళ్ళెవరో మనం ఎవరము, జీవితాలు ఏంటి, మన బ్రతికేంటి అనేది మనకు ఉంటుంది కదా. అందుకని చెప్తా ఉన్నా. ఎందుకో ఇలా చెప్పాలి అనిపించింది ఫ్రెండ్స్, అంతే. దీంట్లో తప్పులు ఎత్తుక్కోకండి ఎవరే కానీ. ఓకే, మరి నా చపాతీ పిండి అయితే కలిపేసిన అటో ఇటో ఎటో చేసి ఇంకా చెవులో దూరి పెట్టుకొని మొత్తానికి చేస్తూ ఉన్నా. అమ్మ అయితే రాలేదు. దీంట్లో మటన్ చేయమంటుందో, మళ్ళీ బెండకాయ చేయమంటుందో, క్యాబేజ్ చేయమంటుందో నాకైతే తెలియదు. ఓకే, మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి.